ఇంజనీరింగ్ కాలేజీలు సాధారణంగా హైదరాబాద్ కి 15-20 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. సిటీకి దగ్గరలో ఉన్న వాటిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. సిటీకి కాస్త దూరంలో ఉన్న వీసా దేవుడు చిలుకూరు బాలాజీ. అదే పేరుతో ఆ పక్కనే ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని ఫెసిలిటీస్ తో విద్యార్థుల్ని ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ మెహదీపట్నం నుంచి జస్ట్ 9 కిలోమీటర్ల దూరంలో నగరం నడిపొడ్డునే ఉంది చిల్కూర్ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. 5 ఏళ్లుగా ఇంజనీరింగ్ విద్యలో మేటి అన్న పేరు తెచ్చుకుంది. పేద విద్యార్థుల జీవితాల్లో విద్యా వెలుగులు నింపాలన్న ఆశయంతో 27 ఏళ్ల క్రితం విద్యా సంస్థల్ని స్థాపించారు చైర్మన్. మా కాలేజ్ ప్రారంభించింది 1984 నుంచి, అనగా 27 ఇయర్స్ నుంచి కాలేజీలు రన్ చేస్తున్నాను. డే టు డే కాలేజీలు డెవలప్ చేస్తూ వచ్చాను. నర్సింగ్ కాలేజీ, బిఎడ్ కాలేజీ, లా కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, ఫార్మసీ కాలేజీ, నెక్స్ట్ డిగ్రీ కాలేజీ, ఎంసీఏ, ఎంబీఏ, ఈ విధంగా ప్రతి సంవత్సరము ఒక కాలేజీ 2 కాలేజీలు అట్లా డెవలప్ చేసుకుంటూ ఈరోజు మొత్తం 23 కాలేజెస్ నా ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. నియర్లీ 10,000 స్టూడెంట్స్ నా దగ్గర చదువుకుంటున్నారు. నియర్లీ 2,000 పీపుల్ ఎంప్లాయ్మెంట్ ఉంది. 1,500 నుంచి 2,000 వరకు ఎంప్లాయ్మెంట్ ఉంది. అందరూ వాళ్ళు స్వయం కృషితో చేస్తున్నారు, స్వయంగా ముందుకొచ్చి చేస్తున్నారు. కాబట్టి నేను కూడా రన్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా మేనేజ్మెంట్ బాగుంది, మనం 10 మందికి సేవ చేయాలనే, సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు కూడా లెక్చరర్స్ కానీ, ప్రిన్సిపాల్స్ కానీ, స్టాఫ్ కానీ అందరూ కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళ కాలేజీ మాదిరి ఆ ఇంటెన్షన్తో చేస్తున్నారు. కాబట్టి ఈరోజు నేను కూడా 23 కాలేజీలు రన్ చేయడానికి అవకాశం కలిగింది. ఈసారి నా ఉద్దేశం ప్రకారము మాకు 100% సీట్స్ వస్తాయని ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నాము. ఎందుకంటే మేము క్లాస్ వర్క్ కండక్ట్ చేయడంలో కానీ, డిసిప్లిన్ మెయింటైన్ చేయడంలో కానీ, 5 ఇయర్స్ కంప్లీట్ అయిన కాలేజీ లెవెల్లో కానీ, పాత కాలేజీ లెవెల్లో కానీ ఉన్న కాలేజెస్ అన్నింటిలో మేము ఈ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం కానీ, క్లాస్ వర్క్ మెయింటైన్ చేయడం కానీ బాగా చేస్తూ ఉన్నాము. అందు గురించి మంచి పేరు బయటికి వెళ్ళడం జరిగింది. దాన్ని బట్టి 100% సీట్స్ నిండుతాయనే ఉద్దేశంతో మేము ఉన్నాము. అలాగే పేరెంట్స్ రెస్పాన్స్ కూడా అలాగే ఉంది. చాలామంది వచ్చి కలవడం జరుగుతుంది, చాలామంది అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది మేనేజ్మెంట్ కోటాలో కానీ, అండ్ కౌన్సిలింగ్ కోటా కూడా ఏ ర్యాంక్ దాకా వస్తుంది, ఎలా వస్తుందని అడగడం జరుగుతుంది. సో మేము సపరేట్గా ఒక అడ్మిషన్కి ఒక సెల్ పెట్టాము. ఆ సెల్లో మా ఫ్యాకల్టీ అందరూ గైడ్ చేస్తున్నారు. ఏసీ క్లాస్ రూమ్స్, డాక్టరేట్లతో ఫ్యాకల్టీ, 8 కంప్యూటర్ ల్యాబ్లు, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం విడిగా ప్రాక్టికల్ ల్యాబ్లు ఇక్కడున్నాయి. కొత్తగా ఎంబెడెడ్ సిస్టమ్స్ పీజీ కోర్స్ ప్రవేశపెట్టింది కాలేజ్. మాకు ఏసీ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఏసీ అన్ని మొత్తం ఏసీ, తర్వాత లైబ్రరీ, ల్యాబ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. చూసిన వాళ్ళు, అక్కడికి వచ్చి చూసిన వాళ్ళకి కాలేజీ బాగుందనేది వాళ్ళ ఒపీనియన్. ఇంజనీరింగ్ 4th ఇయర్ లో విద్యార్థులను రిక్రూట్ చేసుకునే ఎంఎన్సీల సంఖ్యకి కొదవ లేదంటున్నారు ప్రిన్సిపల్. చిల్కూర్ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మేము వీఆర్ ప్రొవైడింగ్ అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఆల్సో ది ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్. అంతేకాకుండా మేము ప్లేస్మెంట్స్ కోసం వాళ్ళని 2nd ఇయర్ నుంచి ట్రైన్ చేస్తున్నాము. ఈ ట్రైనింగ్ వాళ్ళకి 4th ఇయర్కి వచ్చేపాటికి దే విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు ఫేస్ ఎనీ జాబ్ ఇంటర్వ్యూ. ఏ జాబ్ ఇంటర్వ్యూకైనా వాళ్ళు పనికి వచ్చే విధంగా మేము వాళ్ళని ట్రై చేస్తున్నాము ఇక్కడ. ఇక ఫ్యాకల్టీ అందించే ఎంకరేజ్మెంట్ తమకు ఉత్సాహాన్ని ఇస్తుందని స్టూడెంట్స్ ఆనందం వ్యక్తం చేశారు. The faculty is very good and the library, there are many books in the library. క్యాంపస్ చాలా బాగుంది. క్యాంపస్ సెలెక్షన్స్ ఉన్నాయి. ఇన్ఫోసిస్, సత్యం, టెక్ మహీంద్రా లాంటి కంపెనీస్ వస్తున్నాయి ఇక్కడ. సో అందుకే నేను ఇక్కడ ఈ కాలేజ్లో సీట్ తీసుకున్నాను. కాలేజ్ నాకు కౌన్సిలింగ్లో వచ్చింది. నేను చాలా కాలేజెస్ తిరిగాను, కానీ కాలేజ్ నాకు చాలా బెటర్ అనిపించింది. ఇక్కడ ఉన్న చాలా కాలేజెస్లో దీనికంటే బెటర్గా ఏది లేదు. ఇక్కడ ల్యాబ్స్ చాలా బాగున్నాయి, ఫ్యాకల్టీ కూడా చాలా బాగున్నారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్యాకల్టీ, మరి అందరు ఫ్రెండ్లీగా ఉంటారు. చిల్కూర్ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అక్కడ దగ్గరలో ఉన్న చిల్కూర్ బాలాజీ దేవులో పెట్టాను. కాబట్టి ఆ దేవుని అనుగ్రహం వల్ల డెఫినెట్గా ఇంక 2-3 ఇయర్స్లో మంచి ప్రోగ్రెస్ వస్తుంది. కాలేజీలో చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడే ప్లేస్మెంట్స్ వచ్చాయి.
నియర్లీ 15-16 మందికి ప్లేస్మెంట్స్ వచ్చాయి ఈ ఇయర్కే. ఇంకా పోను నేను 100% ప్లేస్మెంట్స్ కావాలని నేను ట్రై చేస్తున్నాను. 2-3 yearsలో డెఫినెట్గా సక్సెస్ అవుతామని నమ్మకం ఉంది.